రెచ్చగొట్టుడు చర్యలు ప్రారంభమైనాయి. ఆల్రెడీ ఇదివరకు ఖలిస్తానీ రెచ్చగొట్టేవాళ్ళు, ఇప్పుడు ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టేవాళ్ళు ప్రారంభమయ్యారు. ఎలాగా అంటే ఇప్పుడు పార్లమెంట్లో ఒక బిల్లు మొన్న పెట్టారు. ఆ పెట్టిన తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అన్నారు, వెళ్ళింది. అక్కడ ఏదైతే కొంతమంది అభ్యంతరాలు చెప్పారు, ఆ అభ్యంతరాలు మెజారిటీ ప్రకారం అభ్యంతరాలను తోసిపుచ్చారు. ఫైనల్గా ఆ బిల్లు తీసుకొచ్చేసి సభలో పెట్టారు. అట్టట్లాగా మా అభ్యంతరాలు కూడా రాయాలి కదా అంటారు. బిల్లుల్లో అభ్యంతరాలు రాయరు. బిల్లులు అనేటటువంటి దాని మీద ఓటింగ్ అక్కడతో క్లియర్ అయిపోయింది. ఫైనల్గా బిల్లులో యాడ్ చేయాల్సిన ఏమైనా ఉంటే యాడ్ చేయడం, డిలీట్ చేయాల్సిన ఏమైనా ఉంటే డిలీట్ చేయడం. ప్రతిపక్షాలకు అధికారం లేదు, ఎందుకంటే ప్రతిపక్షాలకి ప్రజలు ఇవ్వలేదు కాబట్టి. అధికార పక్షానికి అవకాశం వచ్చింది, మెయింటైన్ చేశారు. ఇప్పుడు ఆ బిల్లుని మీరు చట్టసభ లోపల ఆమోదించుకోగలరు, మీ బలం మీకుంది కాబట్టి. కానీ ఆ చట్టసభ బయట ఉన్నటువంటిదంతా మా చేతుల్లో ఉంది, ఢిల్లీ మా చేతుల్లో ఉంది, మీరు ఎలా తిరుగుతారో చూస్తామంటున్నారు. ఇప్పుడు తాజాగా ఏదైతే పార్లమెంట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ బట్ స్ట్రీట్స్ ఆర్ అవర్స్, ఇఫ్ యూ డూ ఎనీ మిస్చీఫ్ ఇన్ సంసద్ విల్ హిట్ ద స్ట్రీట్స్, విల్ ఫైట్ నాట్ జస్ట్ ఫర్ వక్ఫ్ బట్ ఫర్ ద కాన్స్టిట్యూషన్. ఇది తాజాగా ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు. కాబట్టి నిప్పు రాజేసే ప్రయత్నం జరుగుతుంది, జాగ్రత్త పడాల్సిన సందర్భం.